మల్లన్న ఆటలాడే రెండు కొండ కైలాస మీద దేవతంగమయ్యకు శుద్ధి ముట్టిందంట. ఏమిరా నా కొడుకు మల్లయ్య లింగమలేనటువంటి వాడు బయట పదవాడు కాలు కళ్యాణ వాళ్ళే బట్టి పోరు లేదు మల్లయ్య. శంకరుడు తంగమ దేవతంగమయ్య కొడుకు మల్లయ్య పెళ్ళిల మీద ప్రేమలు ఉట్టియాల మగల మీద మానబుద్ధులు ఉట్టియాల రెండు పక్కలు తయారీ రెండు చెడుసేల పర్వతములు ఎత్తిందంట. చెడుసేల పర్వతము భక్తులు చేరవచ్చునే రాముడా. చెడుసేల పర్వతము చేరవచ్చిన ఆ భక్తులు ఏమని మాటలాడే బాలడా చిన్నవాడా లింగమలేని మొండివాడ వైషపజవాడ విత్తువాడ పచ్చవాడ దిలబదాయే శివుల భక్తులు మాటలాడుతున్నాడు మల్లన్న కళ్ళ చూసిన ఏమిరాయి భక్తులకు నాటెందుకు నా పాట ఎందుకన్నాడు వంటిన పుట్టింది కొనకొమ్మ చూరం భగవంతుడు మల్లికాన స్వామి భగవంతుడు మల్లయ్య ఎక్కలేని కోపం తెచ్చినాడే కొనకొమ్మ చూలం పట్టుండు భగవంతుడు మల్లయ్య భక్తులు ఎంబడబడ్డాడే జారుకుంటూ జన్న పాలకుండా ఉంది ఆ భగవంతుడు మల్లయ్య నాకు దారి కాదే మల్లయ్య నేను డిగ్రీ చేస్తున్నా కార్తికేయ మందు పెట్టినాడు మల్లయ్య చెప్పింది కలిసి కూడా భాష పెట్టి ఎక్కినా అని పోదంటానమ్మా మల్లయ్య కన్నీరు వరదలైపోతున్నది కార్యం కన్నీరు కైలాసం చుట్టుముట్టుకున్నదే గంటలు ఏగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి నందులు పుసపడుతున్నాయి దేవ సంగమామయ్యే చూడబ్బా అన్న ఉన్న వారు కన్నీరు అన్న లేని వారు కన్నీరు అట్టుకొట్టు రాలా పుట్టుకొట్టు రాలన్నాడు కాడిగా పెట్టండు వారి చేదరా జనాలు కొట్టండి
నాడుల మేడల నింపుకున్నదంట ఇంత బాగానే వేసింది మన్న భోజనాలు పెట్టింది తమ్ముడు గణపతికి తమ్ముడనాయి తమ్ముడా తమ్ముడనాయి తమ్ముడు బాగా ఉన్నదా పల్లెలు బాగా ఉన్నాయా ఆయనలు బాగా ఉన్నారా అమ్మ బాగా ఉన్నదా ఎందుకోరా కొద్దివి తమ్ముడా గణపతిరా తమ్ముడా గణపతి మహారాజా రేణుక ఎల్లమ్మ దేవి పట్నం బాగుంది పల్లె బాగుంది దేవానాలంతా బాగానే ఉండకు దేవాన దేవతలు అందరూ బాగానే ఊరు అక్క రేణుక ఎల్లమ్మ దేవి పార్వతమ్మకున్న ముక్కు పువ్వు లోపల ముఖ్యమంత్రి రాయి పోయింది అక్క దేవాన దేవతలు దేవలన్న గాని తెరచలేదంట సంగమయ్య నీ దగ్గరికి రామన్నాడు నిన్ను తోలుకొని రామన్నాడు అక్కడ భోజనం చేసినాడు ఇక్కడ చేతి అడిగినట్టు తోలుకొని రామన్నాడు అక్క రేణుక ఎల్లమ్మ అర్థలేదు తమ్ముడు అన్నది రేణుక ఎల్లమ్మ దేవి అడివి దానం చేసింది అన్ని సొమ్ముల మీద పన్న సరం వేసింది రేణుక ఎల్లమ్మ వాళ్ళ వేరు బయలు పన్నెండు వాళ్ళ పమ్మల్ల వాళ్ళ జమడిగా నాదులు ఎమ్మడి పెట్టుకుంది రేణుక ఎల్లమ్మ దేవి అడిగి దారి పట్టింది దేవి ఎల్లమ్మ గురుడు వల్లయ్య కళ్ళవార తిరగవస్తుంది ఆడదాని దండ వస్తుంది ఆడదాని దుమ్ము వచ్చి నా మీద పడుతున్నాను కొని దేవదేవుడు వల్లయ్య విభూతి తీసుండు వల్లయ్య తండ్రి చెప్పిన మాత్రము తారకంగా నిండు దేవదేవుడు వల్లయ్య వచ్చేటి దండ మీద కొట్టినాడు వల్లయ్య చూసేవరకల్లా దండంత మాయమైందంట ఎన్ని రాళ్ళు అయిపోయిరంట ఎన్ని యుగాలు చేసిన దండులు వేస్తలేదంట ఎల్లమ్మ దేవి ఏమనుకుంటుంది పోయమ్మో నేనే ధన్యురాలంటే నాకన్నా ధన్యుడు ఎవడు చూడు అడ్డం జానడు పొడుగు మూడు పెట్టే చూసి చిన్న ముందు కాద మూత పెద్ద ఉంది ఆయం దొరకబట్టాలన్నది ఎల్లమ్మ దేవి అడ్డడి వరాలు పోసి అల్లెంది పుట్టి రేణుక ఎల్లమ్మ అడ్డడి వరాలు పోసి అల్లింది పుట్టి మారడు వరాలు పోసి మెలిపింది పుట్టి ఎల్లమ్మ దేవి రేణుక ఎల్లమ్మ ఎడమక్కు కొట్టేసింది ఈత బరిగనగా ఎప్పుడే సూద పురాణంగా ఈత బరిగా చేత పట్టింది వచ్చేది ఎరకాల తంగడి తల్లి తల్లి గారు
చెప్పాలి రావాలి గుండుకున్న శూలానికి చెప్పాలి శూలం వచ్చిన శూలాడ చెప్పినుంటే అక్క ఎరగలమ్మ గట్లయితే నమ్మేదా ఓ ఎరగలమ్మ గట్లయితే నమ్మేదా ఓ ఎరగలమ్మ నువ్వు గట్లయితే చెప్తే ఎరగలమ్మ నేను నిజమంటే నమ్ముతానంటాడు మల్లయ్యో పెట్టండి ఇవ్వాలి అయినా ఎప్పుడైతే బాలవేని పేరు దొరకపాయనా వారు కాయల్లమ్మ శివముడి పింది శిబిరి వార్తను చేసింది రైకముడి పింది రాముని వార్తను చేసింది రంగవయ్య మాలి విరంజనముడి గిరగిర పరమల్ల రాసి ఇరకల బుట్టి లేచినప్పుడే బాలవీరుడని పేరు నాకు పెద్ద లెక్క కాదని చెప్పింది అమ్మవారు నిజమంటే నిజమనాలి అబద్ధమంటే అబద్ధమనాలన్నదే పుల్లనగా ఈత బరిగా బాలవేణి చేతులు పెట్టింది ఏమంట ఉంది ఎల్లమ్మ దేవి అదే భూదేవి దండమన్నా అదే దండమన్నా అదే భూదేవి దండమన్నా అదే దండమన్నా నీకు దండామయాగ ఇప్పడం రాదా అయిపోయినవు బాలడా చిన్నవాడా మీ తండ్రి శంకరుడు మీ తల్లి పార్వతి మా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి అని చెప్పింది అదే ఎల్లమ్మన్నప్పుడు గుండె మీకెళ్ళి కుప్పున దుంకిండు ఆ భగవంతుడు మల్లన్న ఎల్లమ్మ పాదాలు పట్టినాడు పాదాలు పట్టినాడు దేవదేవుడే తమ్ముడా మల్లయ్య తమ్ముడా మల్లయ్య కంచి అంటే కొంచెం లేదు కంటి మీద కాలు పెడితే మించమవుతుంది రాజు భార్య భూపాల సిద్ధమ్మ దేవి గర్భాన పుట్టిన 7 మంది పల్లె వాళ్ళు 7 తోడ పుట్టింది ఎలాది మేడమ్మ